జోగి రమేష్ మాజీ మంత్రి, మాజీ పెడన శాసనసభ్యుడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో పనిచేసేటప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు చెలరేగి నోరు పారేసుకునేవారు. కానీ ఈరోజు ప్రెస్ మీట్లో సార్ అంటున్నారు. అంటే దీనికి కారణం ఏంటో వివరాల్లో కూడా పోదాం. ఆయన ఈరోజు కులం కార్డు కూడా బయటికి తీశారు. మీకు ధర్మం కాదు, ఇది నీకు న్యాయం కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థిస్తా ఉన్నారు. చంద్రబాబు గారు అంటూ సంబోధిస్తున్నారు. గతంలో ఆ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అంటూ ఏకవచనం చేసే జోగి రమేష్కి ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని ఒరేయ్ తురేయ్ అని సంబోధించేవారు. ఈనాడు రామోజీరావు గారిని కూడా అలాగే సంబోధించేవారు. కానీ ఈ రోజున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, ఈనాడు రామోజీరావు గారు అంటూ జోగి రమేష్ గారి సంభాషణ మారింది. అంటే ఆయన పునాదులు కదిలాయి. అధికారంలో ఉన్నప్పుడు చెలరేగి నోరు పారేసుకునేవారు. అధికారంలో ఉన్నప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ పై జగన్ సమక్షంలోనే తప్పుడు వ్యాఖ్యలు చేశారు. పెనమలూరు నియోజకవర్గంలో సుమారు 60,000 ఓట్ల తేడాతో ఘోర పరాజయాన్ని బోడే ప్రసాద్ గారి చేతిలో చవిచూశారు. కూటమి సర్కార్ జోగి అక్రమాలపై దృష్టి సారించింది. అగ్రిగోల్డ్ భూమి కొనుగోలు కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరికొందరు నిందితులుగా ఉన్నారు. వారు ఎవరెవరంటే జోగి సోదరుడు వెంకటేశ్వరరావు, జోగి బంధు అడుసుమిల్లి మోహన రంగదాసు, వెంకట సీతామహాలక్ష్మి, సర్వేయర్ ఉన్నారు, మండల సర్వేయర్ రమేష్ ఉన్నారు, డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమారు, విజయవాడ రూరల్ ఎంఆర్ఓ జాహ్నవి, విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావులు, వీళ్ళందరూ కూడా ఈ కేసులో ఉన్నారు. ఇక అగ్రిగోల్డ్ భూముల క్యాంప్కి సంబంధించి జోగి రమేష్ నివాసంలో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ అధికారులు దాని అనంతరం జోగి రమేష్ తనయుడిని అదుపులోకి తీసుకుని విజయవాడ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో భారీ స్కామ్ జరిగినట్లు గుర్తించిన ఏసీబీ మాజీ మంత్రి రమేష్ నివాసంలో సోదాలు జరిపింది. జగన్ హయాంలో జోగి రమేష్ ఆడింది ఆట, పాడింది పాటగా సాగింది. గురువింద గింజ సామెతల తాను ఓవైపు అక్రమాలకు పాల్పడుతూ, భూదందాలు కబ్జాలకు పాల్పడుతూ అప్పటి ప్రతిపక్ష నేతలపై ఇష్టానుసారం నోరు పారేసుకున్న జోగి రమేష్ ఇప్పుడు అధికారం అండ చూసుకొని పాల్పడిన అక్రమాలకు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అగ్రిగోల్డ్ భూములను సర్వే నెంబర్లు మార్చి మాజీ మంత్రి జోగి రమేష్ తన పలుకుబడితో తన కుటుంబ సభ్యుల పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అగ్రిగోల్డ్ బాధితులు చేసిన ఫిర్యాదులను నాటి జగన్ సర్కార్ బుట్టదాఖలు చేసింది. జగన్ కన్సర్న్లలో మెలిగిన అధికారులు ఎవరు కూడా జోగి రమేష్ పై ఫిర్యాదులను స్వీకరించడానికి కూడా సాహసించలేదు. అయితే కాలం మారింది, పరిస్థితులు మారాయి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అగ్రిగోల్డ్ బాధితుల ఫిర్యాదులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించింది. ఏసీబీ దర్యాప్తులో భాగంగానే అధికారులు ఉమ్మడి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు సంబంధించి జోగి రమేష్ కుమారుడు రాజీవ్పై ప్రాథమిక సాక్ష్యాధారాలు లభ్యం కావడంతో రాజీవ్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను ఏసీబీ రేంజ్ కార్యాలయానికి తీసుకువెళ్లారు. మొత్తం మీద జోగి రమేష్ అక్రమాల పుట్ట పగిలినట్లే అని చెప్పి స్థానికంగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జోగి రాజీవ్ తర్వాతి వంతు జోగి రమేష్ అని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ పాత్ర తెలిసిందే కదా. ఇక తెదేపా పార్టీ ఆఫీస్ పై దాడి కేసులో కూడా ముందస్తు బెయిల్ కోసం జోగి రమేష్ అప్లై చేసుకున్నారు. అతి త్వరలో జోగి రమేష్ అరెస్ట్ కూడా ఖాయమనే వార్తలు సర్వత్రా వినిపిస్తున్నాయి. చూద్దాం ఏమవుతుందో.